వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ప్రైస్ రేంజ్ అంటే 7,000 నుంచి 30,000 లోపల మీ బడ్జెట్ గనుక అయితే వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఆ కేటగిరీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సారీ. ఎందుకంటే ఈ వీడియోలో ఈ ప్రైస్ రేంజ్ లో ఉన్నటువంటి మొబైల్స్ గురించి అయితే నేను చెప్పడం లేదు. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేశాను. 7,000 నుంచి స్టార్ట్ అయ్యి 30,000 వరకు ఏ ఏ మొబైల్స్ ఏ ఏ బ్రాండ్స్ తరపున బాగున్నాయి అనేది ఒకసారి మీరు ఆ వీడియో అనేది చూడండి. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అక్కడ డిస్కస్ చేసి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయడం టైం వేస్ట్ అనిపించింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్స్ కనిపిస్తుంది కదా, సో ఐ కార్డ్స్ లో కూడా ఆ లింక్ అనేది నేను ఇచ్చాను. సో బెటర్ మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. రిమైనింగ్ అంటే 31,000 నుంచి 1,00,000 లోపల ఏ ఏ మొబైల్స్ బాగున్నాయి అనేది కంప్లీట్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసేసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఈ వీడియోలో ఏవైతే నేను ప్రైస్ సెగ్మెంట్స్ చెప్తానో అవన్నీ కూడా నేను వీడియో చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రైస్ సెగ్మెంట్స్. మేబీ మీరు చూసేటప్పుడు కొంచెం వేరియేషన్ అయితే ఉండొచ్చు. టోటల్ గా నేను ఈ ప్రైస్ సెగ్మెంట్ ని 3 కేటగిరీస్ గా అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 31,000 నుంచి 50,000 వరకు, సెకండ్ కేటగిరీ వచ్చేసి 51,000 నుంచి 70,000 వరకు, అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి 70,000 నుంచి 1,00,000. సో ఫస్ట్ కేటగిరీ 31,000 నుంచి 50,000 లోపల బెస్ట్ మొబైల్స్ కనుక చూసినట్లయితే టోటల్ గా మనకు 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి రియల్మీ GT7. ఇది మనకు లాంచ్ అయినప్పుడు 40,000 ప్రైస్ కి అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు మొత్తం కార్డ్ ఆఫర్స్ తో కలిపి అమెజాన్ లో 32,000 కి అయితే ఈ మొబైల్ మనకు దొరుకుతుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఆఫర్స్, స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు స్ట్రాంగ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400E ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ మనకు ప్రాసెసర్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు గేమ్స్ ని కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గేమ్స్ అనేది 120 FPS వరకు ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మొబైల్ ని మీరు పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫైనల్ స్పెషల్ థింగ్ ఏంటంటే దీంట్లో మీకు కెమెరాస్ లో కొన్ని ఏఐ ఫీచర్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ ఏఐ ఫీచర్స్ ని కూడా మీరు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండే కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది మనకు బేస్ మోడల్ 8GB ర్యామ్ తో 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇప్పుడు కెమెరా గురించి చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు 3 కెమెరా సెటప్ అయితే దీంట్లో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ 8MP అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 32 MP మెగాపిక్సెల్ కెమెరా అనేది యూజ్ చేయడం జరిగింది. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో టోటల్ గా మీకు 20 to 30 మినిట్స్ లో 50% ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే IP69 రేటింగ్ అయితే ఇచ్చారు. సో మీకు ఇన్ డెప్త్ గా వాటర్ లో కూడా ఒక 30 మినిట్స్ అయితే ఇది సర్వైవ్ అవ్వగలదు. ఫైనల్లీ డిస్ప్లే గురించి అయితే నేను చెప్తాను. సో డిస్ప్లే ఇందులో మనకు 1.5K AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, కర్వ్ డిస్ప్లే అయితే కాదు. 6.78 ఇంచెస్ ఈ డిస్ప్లే అనేది ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. మీరు ఎవరైనా ఈ బడ్జెట్ రేంజ్ లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి అనుకున్నట్లయితే బెటర్ మీరు రియల్మీ GT7 కి వెళ్ళడం చాలా బెస్ట్ చాయిస్. ఈ వీడియో మీ ముందు తీసుకొని రావడానికి నేను చాలా కష్టపడ్డాను. సో ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ అంటే అమెజాన్ ని, ఫ్లిప్కార్ట్ ని కంపేర్ చేసి ప్రతి మొబైల్ గురించి డీటెయిల్ గా ఒక నోట్స్ రాసుకొని, సో ఒక్కొక్క మొబైల్ ఇంకొక మొబైల్ తో కంపేర్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ గా సో ఈ మొబైల్స్ ని ఫిల్టర్ అవుట్ చేయడం జరిగింది. ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుందాము. ఆ మొబైల్ గురించి చెప్పడానికి ముందే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మొబైల్ మనకు తీసుకొని వచ్చిందే 80,000 రేంజ్ లో తీసుకొని వచ్చారు. కాకపోతే ఎప్పుడైతే ఈ మొబైల్ లాంచ్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా కామెంట్స్, నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది ఈ మొబైల్ మీద. ఎందుకు అంటే వాళ్ళు పెట్టినటువంటి ప్రైస్ రేంజ్ కి, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్స్ కి ఎక్కడ కూడా పొంతనే లేదు, అంటే మ్యాచే కాలేదు. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు 80,000 నుంచి ఆ మొబైల్ మనకు 35,000 దొరుకుతుంది. అండ్ ఈ మొబైల్ ఎప్పుడైతే ఆఫర్స్ లో రిలీజ్ చేశారో, అంటే రీసెంట్ గా జరిగినటువంటి బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్, సో వాటిల్లో ఎప్పుడైతే 35,000 కి అయితే తీసుకొని వచ్చారో ఆల్మోస్ట్ చాలా మంది వరకు ఈ మొబైల్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంతో ఒకేసారిగా ఈ మొబైల్ అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే సక్సెస్ఫుల్ గా మేము బుక్ చేసుకున్నాము అనేసి రిలాక్స్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిలాక్సేషన్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆర్డర్ అయ్యేటప్పుడు మొబైల్ అయితే పక్కాగా ఆర్డర్ అయిపోయింది, కాకపోతే షిప్మెంట్ అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, కొంతమందికి డెలివరీ టైంలో కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంత డిమాండ్ అయితే ఒక్కసారిగా ఈ మొబైల్ కి పెరిగిపోయింది. ఆ మొబైల్ ఏందో మీకు ఆల్రెడీ మీ మైండ్ లో థాట్ అనేది వచ్చేసి ఉంటుంది. ఒకవేళ ఇంకా రాకపోతే నేను చెప్తాను. అదే అనమాట, నథింగ్ నుంచి
3 మొబైల్. సో ఇది మనకు ప్రెజెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 35,000కి అయితే దొరుకుతుంది. నాకు నిజంగా అర్థం కాలేదు. ఎందుకు ఆల్రెడీ ఆర్డర్ పెట్టినటువంటి ఆర్డర్స్‌ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ సేల్స్‌లో ఎందుకు దీన్ని తీసుకొనొచ్చారో నాకైతే అర్థం కాలేదు. సో మేబీ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది 35,000కి అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మనకు దొరుకుతుంది. Guys, ఇప్పుడు దీంట్లో ఉండే కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అన్నమాట. నాకైతే పర్సనల్ గా అంతగా నచ్చలేదు. మనం నోట్లో కిల్లి వేసుకొని బాగా నమిలేసి థు అని ఉమ్మేస్తే తుంపర్లు పడతాయి కదా అక్కడక్కడ. సో అలా అక్కడో కెమెరా, అక్కడో కెమెరా, అక్కడో కెమెరా లాగా ఇచ్చారు. సో ఈ డిజైన్ అనేది అపార్ట్ ఫ్రమ్ డిజైన్ మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది కెమెరాస్ అన్నమాట. దీంట్లో యూజ్ చేసినటువంటి అన్ని కెమెరాస్ కూడా అవి ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి. సో అన్ని కెమెరాస్ కూడా మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా అనేది యూజ్ చేశారు. అండ్ అన్నిట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంది. సో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీతో వస్తుంది. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 ఎంపీతో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసినటువంటి పెరిస్కోపిక్ కెమెరా కానివ్వండి, అంటే లెన్స్, సో అవి కూడా 50 మెగా పిక్సెల్ కెమెరాస్ తో వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాని దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇది వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే రివర్స్ ఛార్జింగ్, అంటే దీన్ని యూజ్ చేసి మీరు ఇంకో డివైస్ కూడా ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. దీంట్లో మనకు ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ డిస్ప్లే ని యూజ్ చేశారు. అంటే జనరల్ గా ఇలాంటి డిస్ప్లేస్ అనేవి మనకు ఫ్లిప్ ఫోన్స్ ఉంటాయి కదా, ఫోల్డబుల్ ఫోన్స్, సో వాటిల్లో అయితే యూజ్ చేస్తారు. సో దీంట్లో అటువంటి డిస్ప్లేని యూజ్ చేయడం ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు బేస్ మోడలే 12 GB ర్యామ్ తో 256 GB స్టోరేజ్ తో వస్తుంది. సో ఇంతకు ముందు చెప్పినట్టు డిస్ప్లే వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5150 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ మెయిన్ థింగ్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4 యూజ్ చేశారు. సో కొంచెం స్ట్రాంగ్ ప్రాసెసర్ అన్నమాట. మీరు గేమ్స్ కూడా దీంట్లో హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు దొరుకుతుందా లేదా అనేది బిగ్ థింగ్ అన్నమాట. ఒకవేళ కనుక అంటే ఈ మొబైల్ మీకు ఆ ప్రైస్ రేంజ్ లో దొరికితే మీ అదృష్టం అనమాట. ఒకవేళ దొరకకపోతే దీని ప్లేస్ లో మీరు నెక్స్ట్ చెప్పబోయే మొబైల్ కానివ్వండి, లేదా ఇంత ముందు చెప్పినటువంటి రియల్మీ GT 7 మొబైల్ కానివ్వండి, సో ఈ రెండు కూడా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. సో ఇప్పుడు థర్డ్ మొబైల్ గురించి మాట్లాడుకుందాము. ఇది కూడా రియల్మీ నుంచే, రియల్మీ GT 7 Pro. ఇది మనకు లాంచ్ అయినప్పుడు 60,000 కి అయితే లాంచ్ అయింది. కానీ ప్రెసెంట్ మనకు ఆఫర్ లో 43,000 కి అయితే దొరుకుతుంది. అంటే అన్ని కార్డ్స్ ఆఫర్ కలుపుకొని. అండ్ ఇప్పుడు దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. మీలో ఎవరైనా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండి, సో వాటర్ లో కూడా మేము ఫొటోస్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటే, అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఈ మొబైల్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ అండర్గ్రఫీ ఫోటో షూట్ కి డిజైన్ చేశారు అన్నట్టుగా ప్రమోషన్స్ అయితే జరిగాయి. సో వాటర్ లో కూడా ఇది మీ కెమెరా పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అనేది ఉండదు. బాగా పిక్చర్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో యూజ్ చేసినటువంటి కెమెరా సెటప్ కూడా 3 కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 50 మెగా పిక్సెల్ మీకు పెరిస్కోపిక్ 3x లెన్స్ వరకు మీరు జూమ్ చేసి ఫొటోస్ చేసుకోవచ్చు. అలాగే 120x వరకు కూడా ఇంకా బాగా జూమ్ చేసి మీరు ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ 8 MP అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. 16 MP మాత్రమే ఫ్రంట్ కెమెరా అనేది దీనికి ప్రొవైడ్ చేశారు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ని దీంట్లో యూజ్ చేశారు. సో ఫస్ట్ టైం ఆ ప్రాసెసర్ ని ఈ మొబైల్ లోనే మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో మనకు స్ట్రాంగ్ ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు దీంట్లో ఉండే కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు బేస్ మోడలే 12 GB ర్యామ్ తో 256 GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచ్ మనకు LTPO డిస్ప్లే అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది క్వాడ్ కర్వ్డ్ అన్నమాట. అంటే 4 సైడ్స్ కూడా మనకు కర్వ్డ్ డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో ఫైనల్లీ బ్యాటరీ దీంట్లో మనకు 5800 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ని. సో మనకు ఒక 15 to 20 మినిట్స్ లోపల 50% ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ ఇది టోటల్ గా మనకు 31,000 నుంచి 50,000 లోపల ఉన్నటువంటి మొబైల్స్ అన్నమాట. వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి అయితే వెళ్ళిపోదాము. 51,000 నుంచి 70,000. టు బి ఫ్రాంక్, నాకు హానెస్ట్లీగా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు ఏ మొబైల్ కూడా అంతగా అనిపించలేదు. సో బెటర్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బెటర్ దీనికంటే కొంచెం మనీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మీరు 70 నుంచి 1 lakh లోపల ఉన్నటువంటి, అంటే నెక్స్ట్ కేటగిరీ మొబైల్స్ అయినా చూడండి. లేదు నేను అంత బడ్జెట్ పెట్టుకోలేను అనుకుంటే దీనికంటే తక్కువ కేటగిరీలో ఉన్నటువంటి, అంటే ఇంత ముందు చెప్పాను కదా 31 నుంచి 50,000 కేటగిరీ. సో ఆ కేటగిరీలో ఉన్నటువంటి మొబైల్స్ లో ఒకసారి లుక్ వేయండి. అదైనా లేకపోతే ఇదైనా. కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఈ కేటగిరీలో ఫస్ట్ గా వచ్చే మొబైల్ వచ్చేసి OnePlus 13 అన్నమాట. సో దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే అనేది లైఫ్ టైం వారంటీతో వస్తుంది. మీరు OnePlus ఏ మొబైల్స్ కొన్నా కానివ్వండి అవి
లైఫ్ టైం వారంటీతో వస్తాయి అనమాట. డిస్ప్లే మీద మీకు గ్రీన్ లైన్స్ గానీ లేదా డిస్ప్లే సరిగ్గా వర్క్ చేయకపోవడం ఇలాంటివి గనుక మీరు ఐడెంటిఫై చేసినట్లయితే మీకు సర్వీస్ సెంటర్ లో ఫ్రీగా లైఫ్ టైం వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రివర్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అంటే 3 కెమెరా సెటప్ తో వస్తుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, పెరిస్కోపిక్ 50 మెగాపిక్సెల్ కెమెరాని ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ థర్డ్ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు అన్ని కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అనేవి ఉంటాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మెయిన్ థింగ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అనేది దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదే ప్రాసెసర్ మనకు ఇంతకు ముందు చెప్పిన మొబైల్స్ లో కూడా ఉన్నాయి, ఒకసారి లుక్ చేయండి. సో ఇప్పుడు కామన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మనకు బేస్ మోడల్ వచ్చేసి 12 GB ర్యామ్ తో 256 GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి చూసినట్లయితే 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు 100 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ తో. అండ్ డిస్ప్లే గురించి చూసినట్లయితే 6.82 ఇంచెస్ LTPO కర్వ్డ్ డిస్ప్లేని ఇచ్చారు, 120 Hz రీఫ్రెష్ రేట్ ని ఇవ్వడం జరిగింది. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే IP68-69 రేటింగ్ అనేది ఇచ్చారు. ఫైనల్లీ ఇది మనకు అమెజాన్ లో అయితే దొరుకుతుంది. దీన్ని తీసుకుని వచ్చింది 80,000 రేంజ్ లో తీసుకుని వచ్చారు, కాకపోతే ఇది ఇప్పుడు మనకు ఇది 60,000 కి అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్రైస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుందాము. యాపిల్ ఐఫోన్ 16 ఇది లాంచ్ చేసిందే 80,000 కి అయితే లాంచ్ చేశారు, కాకపోతే ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ లో అన్ని కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 54,000 కి అయితే ఇది మనకు సేల్స్ లో ఉంది. దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ గురించి కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండింగ్, చాలా మంది ఐఫోన్ అనగానే అలా చూస్తారు. సో బ్రాండింగ్, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో యూస్ చేసినటువంటి డిస్ప్లే. సో దీంట్లో సూపర్ రెటీనా HDR OLED డిస్ప్లేని యూస్ చేశారు. జనరల్ గా యూజ్ చేసినటువంటి డిస్ప్లేస్ కంటే కూడా ఇది 50% వరకు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, రఫ్ గా ఉంటుంది. ఇంకో మెయిన్ చేంజ్ ఏంటంటే ఇప్పటి వరకు యాపిల్ మొబైల్స్ లో వాళ్ళు లైట్నింగ్ పోర్ట్ అయితే యూజ్ చేశారు. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు సి టైప్ కేబుల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐఫోన్ 16 లో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేశారు, అంటే లైక్ గూగుల్ జెమినీ లాంటి ఏఐ ఫీచర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్ ని దీంట్లో నుంచి తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఉండే కామన్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. సో ఇది మనకు బేస్ మోడలే 8 GB ర్యామ్ 126 GB స్టోరేజ్ తో వస్తుంది. దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్ వచ్చేసి యాపిల్ A18 ని యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ గురించి చూసినట్లయితే 3561 mAh బ్యాటరీని యూజ్ చేశారు. అండ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయం గురించి మాట్లాడుకుంటే మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకు 12 మెగాపిక్సెల్ కెమెరానే ఇచ్చారు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 6.1 ఇంచ్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. దీంట్లో 60 Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే IP68 రేటింగ్ అనేది ఇచ్చారనమాట. సో గైస్ ఫైనల్లీ ఇది 51,000 నుంచి 70,000 లోపల నాకు దొరికినటువంటి మొబైల్స్ రెండే అనమాట. OnePlus 13, ఐఫోన్ 16 ఈ రెండే. ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీ అయితే చూద్దాము. 71,000 నుంచి 1 lakh వరకు ఉండే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. అదే సామ్సంగ్ బ్రాండ్ నుంచి S24 అల్ట్రా. ఇది మనకు లాంచ్ అయినప్పుడు 1,30,000 దీని ప్రైస్ అనేది ఉంది, కాకపోతే ఇప్పుడు మనకు మొత్తం కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 74,000 కి అయితే మనకు సేల్స్ లో అయితే దొరుకుతుంది. దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్స్ గురించి కనుక చూసినట్లయితే ఫస్ట్ థింగ్ కెమెరా గురించి. సో దీంట్లో మనకు బ్యాక్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది. అండ్ 10 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. సో కెమెరా పరంగా మీరు అస్సలు డిసప్పాయింట్ కాదు. సో చాలా బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఫ్రంట్ కెమెరా అనేది 12 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు దీంట్లో ఉండే నెక్స్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా వర్క్ అవుతుంది. అలాగే దీన్ని యూజ్ చేసుకొని మీరు వేరే డివైస్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అంటే రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో గూగుల్ జెమినీ AI లాంటి ఏఐ ఫీచర్స్ ని కూడా యూజ్ చేశారు. దీంట్లో యూజ్ చేసినటువంటి డిస్ప్లే కూడా చాలా బాగా ఉంటుంది. డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ తో ఈ డిస్ప్లే అనేది దొరుకుతుంది. దీన్ని యూజ్ చేసి మీరు గేమ్స్ ఆడడానికి కూడా సెపరేట్ గా కూలింగ్ చాంబర్స్ కూడా దీంట్లో యూజ్ చేశారు. అండ్ మెయిన్ గా సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 7+7 ఇయర్స్ అనేవి ఇచ్చారు. సో లాంగ్ రన్ లో అయితే ఈ మొబైల్ మీకు బెస్ట్ సూట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు స్టిక్ అంటారో లేదా S Pen అంటారో అది మీ ఇష్టము. సో ఒక S Pen ని కూడా మనకు దీంట్లో రెడీగా రావడం జరుగుతుంది.
సో ఇప్పుడు కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. బేస్ మోడల్ అనేది మనకు 12 GB ర్యామ్ తో 256 GB స్టోరేజ్ తో అయితే దొరుకుతుంది. అండ్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే IP68 ని అయితే యూజ్ చేశారు. సో ఇన్ డెప్త్ వాటర్ లో కూడా మీకు ఇది మొబైల్ అనేది సర్వైవ్ అవ్వగలదు. గైస్ చూసారు కదా, ఇది 31,000 నుంచి 1 lakh లోపల ఉన్నటువంటి మొబైల్స్ గురించి. సో మీలో ఎవరైనా ఈ మొబైల్స్ పర్చేస్ చెయ్యాలి అనుకుంటే వీటికి సంబంధించినటువంటి ప్రతి లింక్స్ కూడా నేను ప్రోడక్ట్స్ లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో వాటి నుంచి కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మన ఛానల్ కి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కొంచెం సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ గ్యాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.